जनता ने आपका आशीर्वाद प्राप्त किया और आप मेरे घर चल करके मेरे घर में आ करके मुझे आशीर्वाद देने का मुझे सौभाग्य प्राप्त। ఉత్తరాదిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా ఉత్తరప్రదేశ్లోని అనేక నగరాలలో వరదలు ముంచెత్తుతున్నాయి. వరద ప్రభావం వల్ల వారణాసి, ప్రయాగ్రాజ్లలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు భారీ వర్షాల కారణంగా బయటకు రాలేకపోతున్నారు. కొన్ని చోట్లయితే ఇళ్లలోకే వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం వరదలకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఓ వీడియో మాత్రం బాగా వైరల్ అవుతోంది. ఇది మరో బాహుబలి సీన్ అంటూ కొంతమంది ఆ వీడియోని షేర్ చేస్తున్నారు. అదేంటంటే చోటా బఘాడా ప్రాంతానికి చెందిన దంపతులు అనారోగ్యంతో ఉన్న తమ పసిబిడ్డను ఆస్పత్రికి తరలించడానికి అవస్థలు పడుతున్న వీడియో అది. పీకల్లోతు నిలిచిన వరద నీటిలో ఆ దంపతులు తమ చిన్నారిని 2 చేతులతో పైకి లేపి వరద నీటిలోనే ముందుకు తీసుకెళ్లారు. ఈ వీడియో వైరల్గా మారడంతో ప్రతిపక్షాలు యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి యోగి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. ప్రభుత్వం సాయం చేయకపోవడంతో ఆ తల్లిదండ్రులు తమ చిన్నారిని కాపాడుకోవడానికి ఇక్కట్లు ఎదుర్కొన్నారని అన్నారు. ఆడంబరాల కోసం ఏటా వేల కోట్లు ఖర్చు చేసే యోగి ప్రభుత్వం ప్రజల గురించి మాత్రం రూపాయి కూడా ఖర్చు చేయట్లేదని విమర్శలు గుప్పించారు. అయితే ఆ పసిపాపను అలానే వరదలో క్షేమంగా ఆస్పత్రికి చేర్చినట్టు తెలుస్తోంది. ఇదే కాదు, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తికి పిఎస్ఓగా పనిచేస్తున్న నిషాద్ అనే పోలీసు అధికారి డ్యూటీకి బయలుదేరుతూ ఉండగా గంగామాత తమ ఇంటి గుమ్మం వద్దకొచ్చింది. ఇంటి గుమ్మం వద్దే ఆమెను పూజించి ప్రార్థనలు చేసి ఆశీర్వాదాలు పొందామని ఓ వీడియో పోస్ట్ చేశాడు. మరో వీడియోలో నిషాద్ తన ఇంటి లోపల నడుములోతు వరద నీటిలో నడుచుకుంటూ గంగా తల్లిని ప్రార్థిస్తున్న వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది. और आप मेरे घर चल करके मेरे घर में आ करके मुझे आशीर्वाद देने का मुझे सौभाग्य प्राप्त हुआ। आज मेरे घर में पूरी तरह से मैंने आगमन किया। आपके दर्शन करने के लिए 66 करोड़ देश की जनता ने आपका आशीर्वाद प्राप्त किया और आप मेरे घर चल करके मेरे घर में आ करके मुझे आशीर्वाद देने का मुझे सौभाग्य प्राप्त हुआ। धन्य है जय गंगा मैया की, जय गंगा, जय हो मां गंगा। आज मेरे घर में पूरी तरह से मैंने आगमन किया। आपके दर्शन करने के लिए 66 करोड़ देश की जनता ने आपका आशीर्वाद प्राप्त किया और आप मेरे घर चल करके मेरे घर में आ करके मुझे आशीर्वाद देने का मुझे सौभाग्य। ఇలా వరదల కారణంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్, జలౌన్, ఔరయ్య, హమీంపూర్, ఆగ్రా, మీర్జాపూర్, వారణాసి, కాన్పూర్, ఫతేపూర్, చిత్రకూట్లతో సహా 14 జిల్లాలు ప్రభావితం అయినట్లు అధికారులు తెలిపారు. ఈ వరదల కారణంగా ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు.